హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం మా ఇంట్లో బొప్పాకాయలు కాసినాయండి చెట్టుకి. వాటితో హల్వా చేసుకుందాం, పపాయ హల్వా. చూడండి ఎన్ని కాయలు కాసేసినాయో. హల్వాకి పండిపోయిన కాయ కాకుండా కొంచెం దోరగా ఉన్న పపాయ అయితే బాగుంటుందండి. అందుకని పపాయని చూడగానే హల్వా చేయాలనిపించేసిందండి. ఈరోజు మనం హల్వా చేసేసుకుందాం. ఈ పపాయ హల్వా కావాల్సిన పదార్థాలు: పపాయ ఒకటి తీసుకుంటున్నానండి. దోరగా ఉన్న పపాయ ఒకటి తీసుకొని చేసేసుకుందాం హల్వా. ఈ పపాయని తోలు తీసేసి తురుముకుంటే 1 కప్పు తురుము అవుతుందండి. 1 కప్పు పపాయ తురుముకి 1 కప్పు షుగర్ వేసుకుంటున్నానండి. నెయ్యి, యాలక్కాయలు. ముందుగా పపాయని తురిమేసుకొని చూపిస్తానండి. ఈ నెయ్యి సుబ్బయ్య గారి హోటల్దండి. టేస్ట్ బాగుంటుంది. నెయ్యి పూసగా ఉంటుంది. ఎప్పుడన్నా ఇలా వండుకోవడానికి ఎక్స్ట్రా నెయ్యి తెప్పించి ఉంచుతానండి. ఇంట్లో చేసింది డైలీ వాడుకోవడానికి సరిపోతుంది కదా. ఈ నెయ్యి అయితే ఇలా వంటలు చేసుకున్నప్పుడు ఉపయోగపడుతుందని తెప్పించుకుంటామండి. టేస్ట్ బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇవ్వండి, పపాయ తోలు తీస్తాను. ఇప్పుడు దీన్ని తురిమేసుకుందాం. పపాయ పైన అంత పచ్చిగా ఉన్నదాన్ని తీస్తే చూడండి లోపల ఎంత కలర్ ఉందో. ఈ కాయను ఇప్పుడు చక్కగా తురిమేసుకొని వేయించేసుకుందాం. అంత పచ్చి బొప్పాకాయ చూసినా తురిమితే చూడండి ఎంత మంచి కలర్ ఉందో. 1 కప్పు బొప్పాయి తురుము, 1 కప్పు షుగర్ అండి. ఈ బొప్పాయి తురుము బాగా స్వీట్గా ఉందండి. స్వీట్ ఎక్కువ తిన్న వాళ్ళు అయితే షుగర్ క్వాంటిటీ కొంచెం తగ్గించుకోండి, తీపి ఎక్కువ ఉంటే. జీడిపప్పు, కిస్మిస్, ఈ యాలక్కాయలు పొడి చేసేసుకుందామండి. షుగర్ వేసాను. ముందుగా స్టవ్ పైన బాండి పెట్టేసుకొని నెయ్యి వేసుకుందాం. కొంచెం నెయ్యి ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. ఇందులో కొద్దిగా ఏగాలి కదండి బొప్పాయి తురుము. ఈ నెయ్యి కాగిన తర్వాత ఇందులో బొప్పాయి తురుము వేసేసుకుందాం. ఇంకా కొంచెం పచ్చి బొప్పాయి తీసుకోండి మీరు. ఇది నేను పచ్చిగా తీసినా బాగా మీకు కలర్ ఉంది లోపల. ఇలా బాగా ఏగాలండి. స్టవ్ సిమ్ చేసేసుకుని వేయించేసుకోండి. ఇలా పెట్టి చూసారా, నేను ఇంత పచ్చిపప్పాయి తీసుకున్నానండి. అయినా అంత కలర్ ఉంది అది. ఈసారి ఇంకా పచ్చిగా ఉన్నప్పుడే కోసుకోవాలి కాయ. బొప్పాయి తురుము వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులో షుగర్ వేసేసుకుందాం. స్వీట్ ఎక్కువ ఉంది బొప్పాయి అని చెప్పా కదండి, అందుకని 3/4 కప్ వేసాను షుగరు. స్టవ్ సిమ్లోనే ఉంచి వేయించుకోవాలండి. ఇది లేకపోతే మాడిపోతుంది. ఈ హల్వా చిక్కబడేలోపు జీడిపప్పు వేయించేసుకుందామండి. ఇప్పుడు ఇందులో యాలక్కాయ పొడి వేసుకుందామండి. ఈ యాలక్కాయని కొంచెం షుగర్ వేసి దంచుకుంటే
పొడి మెత్తగా వస్తుందండి. ఇందులో ఎటువంటి ఫుడ్ కలర్స్ వాడలేదండి, ఇది న్యాచురల్ కలర్. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఈ రెసిపీ. ఇంట్లో పపాయ ఉంటే ఎవరైనా చుట్టాలు వస్తే వెంటనే స్వీట్ చేసి పెట్టాలండి, దీన్ని చేసేయచ్చండి. ఒకసారి ట్రై చేయండి. జీడిపప్పు వేగిపోయినాయండి, కిస్మిస్ కూడా వేసేసుకుందాం. వేయండి, స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. అండ్ నెయ్యి వేడికి వేగిపోతాయి ఇవి. ఒక కప్పు బొప్పాయి తురుముకి 3/4 కప్పు బెల్లం సరిపోయిందండి స్వీట్. ఇంతేనండి, కొంచెం చిక్కబడితే హల్వా రెడీ అయినట్టే. క్విక్ అండ్ ఈజీ రెసిపీ పపాయ హల్వా రెడీ అండి. షుగర్ పేషెంట్స్కి షుగరు బెల్లం వద్దనుకుంటే ఇందులో డేట్స్ వేసుకొని చేసుకోవచ్చండి ఈ హల్వా. మీకు కావాలంటే ఆ రెసిపీ కూడా చేస్తాను. పపాయ హల్వా రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.